Dear students, good morning. How are you? I think all you are very fine. మీరందరూ ఈరోజు ఇంగ్లీష్ లెర్నింగ్ క్లాస్ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఒక పెన్ నోట్స్ తీసుకోండి, జాగ్రత్తగా మొదటి నుంచి ఫాలో అవుతే మనం చక్కగా 1 by 1 ఐటమ్ అన్ని ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఇందులో కవర్ చేసుకోవచ్చు. టేక్ ఏ పెన్ అండ్ నోట్స్ అండ్ రైట్ డౌన్. మీరు చార్ట్లో ఉన్న విషయాలు కూడా తర్వాత మీరు నెమ్మదిగా ఎక్కించుకోండి. మొదటి నేను చెప్పే విషయాలు వినండి. మన స్కూల్లో కూడా ఒక మంచి సూక్తితో, నేటి సూక్తి అనే అంశంతో మనం అసెంబ్లీలో నేర్చుకుంటాం. అలాగే డైరెక్ట్గా మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోకుండా కొటేషన్ ఆఫ్ ది డే ఒకటి మీకోసం రాసి పట్టుకొచ్చాను. జస్ట్ ఫర్ యువర్ రెడీనెస్, మనం సిద్ధపాటు, మన మెంటల్ ప్రిపరేషన్ కోసం ఇది ఇలా చేశాను అన్నమాట. ఒకసారి కొటేషన్ ఆఫ్ ది డే చూద్దాం. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ ద పాసిబిలిటీస్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. But you have to identify it, you have to recognize it, you have to trust yourself, you have to believe in yourself. ఇది ఈ కొటేషన్ ఎవరిచ్చారు? బై స్వామి వివేకానంద. అయితే ఇది మన మన సెల్ఫ్ బిలీవ్ కోసం, సెల్ఫ్ ట్రస్ట్ కోసం ఈయన చెప్పిన విషయం ఇది. ఏంటి? యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మనమంట అన్నీ చేయగలము, ఏదైనా చేయగలము. ఆల్ ద పాసిబిలిటీస్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. ఎక్కడో లేవు. నిజానికి మనం మన చేతిలో ఉన్న వదిలేసి ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. కానీ ఆల్ ద పాసిబిలిటీస్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్ అని చెప్తున్నారు స్వామి గారు. బట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఇట్. అయితే మనం చేయవలసిన పని ఏంటి? వాటిని మనం గుర్తించాలి. మనకి ఏమేమైతే మనకి పాసిబిలిటీస్ ఉన్నాయో వాటిని మనం గుర్తించాలి, గ్రహించాలి. యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్. వాటిని మనం గుర్తించి ఏం చేయాలి? యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మొదట మనల్ని మనం నమ్మాలి, ఎవరినో కాకుండా. ముందు మనల్ని మనం నమ్మగలిగితే మనకి ఏదైనా సాధ్యమే. మనం చెయ్యాలి అనుకునే తపన ఉంటే, మనం నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉంటే మనకి ఏదైనా సాధ్యమే అని ఈ కొటేషన్ మనకి ఈరోజు చెప్తుంది. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. బిలీవ్ అంటే నమ్మకము, విశ్వాసము. మనము మనలోనే విశ్వాసం ఉంచాలంటే ఎవరి మీద కాదు, మన గురువు మీద కాదు, మన తల్లిదండ్రుల మీద కాదు, మన మెంటర్ మీద కాదు. మనం మనలోనే ముందు విశ్వాసం ఉంచాలి. చాలా మంచి సూక్తి కదా. మరి మీరందరూ ఇది కూడా నోట్స్లో రాసుకోండి. అలాగే మొట్టమొదటిగా మనము మన రెడీనెస్, మన మెంటల్ ప్రిపరేషన్కి ఈరోజు ఎలా మిమ్మల్ని సిద్ధం చేయాలనుకుంటున్నానంటే ఈ సూక్తి ద్వారా మీకు తెలిసే ఉంటుంది. పాటికి నా కాన్సెప్ట్ ఏంటో మీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ముందు అయ్యో నాకు ఇంగ్లీష్ రాదు అనుకోకుండా ముందు మనము నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను, నేను ఇది చేయగలను, నేను గ్రామర్ నేర్చుకోగలను, నేను ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలను అని మొదట మనల్ని మనం విశ్వసించగలగాలి. అందుకోసమో ఈరోజు ఈ సూక్తి మీకోసం రాసి తెచ్చాను. సో లెట్ us స్టార్ట్ అవర్ లెసన్ టుడే. లెసన్ 1 ఈరోజు మనం లెసన్ 1 చెప్పుకుంటున్నాం. అయితే ఇది మనం బేసిక్ ఇంగ్లీష్ బేసిక్స్ నుంచి నేను నేర్పదలుచుకున్నాను కాబట్టి ఫస్ట్ అసలు ఇంగ్లీష్ అక్షరాలు ఎన్ని, అవి ఎన్ని రకాలు, ఇలాంటి బేసికల్ ఎలిమెంట్స్ నుంచి నేను రాదలుచుకున్నాను. అసలు ఇంగ్లీష్ అక్షరాలు ఎన్నో మీకు తెలుసు, 26. There are 26 letters in English. They are called alphabets. What are they? A to Z. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. All these are called alphabets. How many alphabets are there? There are 26 alphabets in English. అయితే మనము today's lesson is vowels and consonants.
say after me. Please repeat after me when I am talking to you. Vowels and consonants. అసలు ఇంగ్లీషు మనం మాట్లాడుకోవడానికి మొట్టమొదటి పెద్ద బిగ్ రీజన్ ఏంటంటే మనము ఎక్కువగా వారల్ ప్రాక్టీస్ మనకు లేకపోవడం, ల్యాక్ ఆఫ్ వారల్ ప్రాక్టీస్. మనం ముందే భయపడిపోతుంటాం, మనల్ని మనం విశ్వసించం. అసలు మనం చేయగలం అనుకోం, మనం ఇది పలకలేమేమో, పలికితే ఏదైనా తప్పు వస్తుందేమో, అవతల వాళ్ళు నవ్వుతారేమో, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ మనలో ఉండడం ఇది పెద్ద మనకి వెనకంజ వేయడానికి కారణమవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్. అయితే ఇప్పుడు ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ నేను ఎప్పుడైతే మీతో చెప్తానో నా వెనక మీరు చెప్పాలి. మనకి క్లాస్ రూమ్లో ఎలా అయితే టీచర్ వెనక మీరు చెప్తారో అలా నా వెనక మీరు చెప్పండి. ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్. టుడేస్ లెసన్ ఈస్ ఓవెల్స్ and consonants. The English alphabet has 26 letters. Of them, 5 are called vowels. 5 are called vowels. The vowels are A, E, I, O and U. బాగా గుర్తుంచుకోండి. తెలుగులో కూడా మనము అచ్చులు హల్లులు అంటాం కదా, అలాగే ఇంగ్లీష్లో మనం ఓవెల్స్ కాన్సోనెంట్స్ అని అంటున్నాం. అందులో 5 మాత్రమే ఓవెల్స్. 26లో 5 ఆఫ్ దెమ్ ఓన్లీ కాల్డ్ ఓవెల్స్. అంటే మిగిలినవి అన్నీ కూడా, అంటే 26లో 5 తీసేస్తే 21 కదా, 21 కూడా మనం కాన్సోనెంట్స్ అని అంటాం. ద అదర్ 21 letters are called consonants. Other 21 letters are called consonants. The consonants are, read after me, please read after me. B, C, D, F, G, H, J, K, L, M, N, P, Q, R, S, T, V, W, X, Y and Z. These are called consonants. Almost all words in English have at least one vowel in it. మనకి ఇంగ్లీష్ భాషలో వర్డ్స్ అన్నీ కూడా, పదాలన్నీ కూడా కనీసము ఒక్క వోవెల్ అయినా కలిగి ఉంటున్నాయి. ఉదాహరణకు చూద్దాం. టీచర్, టీచర్. T-E-A-C-H-E-R. టీచర్లో మనకి ఓవెల్స్ ఏంటో చూద్దాం. ఓవెల్స్ మీరు ముందు గుర్తుంచుకోండి. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇప్పుడు టీచర్లో ఓవెల్స్ ఏవి? ఎస్, మీరు బాగా రికగ్నైజ్ చేయగలుగుతున్నారు. ఏ, ఇంకా ఎస్, ఈ. These are called vowels. తర్వాత ఈ కూడా, ఇక్కడ ఒక ఈ ఉంది కదా, ఈ కూడా ఓవెల్. తర్వాత నోట్బుక్, నోట్బుక్ అన్నీ మనం రాయక్కర్లేదు, ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి చూడండి. నోట్బుక్, NOTEBOOK. ఇక్కడ నేను ఓవెల్స్ కింద అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ఇస్ ఇట్ రైట్? ఎస్. ఓ, ఈ, ఓ, ఓ, ఇవి ఇక్కడ ఓవెల్స్ ఉన్నాయి. ఇంక మిగిలినవి మీకు తెలుసు కదా, ఎన్, టి, బి, కే, వీటిలో ఏమంటాం? ఎస్, కాన్సోనెంట్స్ అని అంటాం అన్నమాట. అయితే ఇంకా కొన్ని పదాలు నేను చెప్తుంటాను, రాయండి. లాంగ్వేజ్, LANGUAGE, లాంగ్వేజ్. వెజిటబుల్, BE, చూడండి లాంగ్వేజ్లో ANGUAGE,
లాంగ్వేజ్, లాంగ్వేజ్. ఇవి ఓవెల్స్, నేను అండర్లైన్ చేసినవి ఓవెల్స్. ఈ రిమైన్ లెటర్స్ అన్నీ కూడా కాన్సోనెంట్స్ అని అంటాం అన్నమాట. వెజిటబుల్, వెజిటబుల్ అంటే కూరగాయ, వెజిటబుల్. ఇవి మనకి ఇక్కడ ఓవెల్స్ ఉన్నాయి. అలాగే ఎలిఫెంట్, ఎలిఫెంట్లో కెన్ యూ ఐడెంటిఫై ద ఓవెల్స్? ఎస్, ఈ అండ్ ఏ. ఈ ఫస్ట్ స్టార్టింగ్ ఈ కూడా ఓవెలే. ఈ అంటే 2 ఈలు 1 ఏ, డబుల్ ఈ అండ్ ఏ ఆర్ ఓవెల్స్ ఇన్ ఎలిఫెంట్. యాపిల్, APPLE. ఇందులో ఏ, ఈ రెండు కూడా మనకి ఓవెల్స్. ఇప్పుడు మీకు ఓవెల్స్ ఏవో కాన్సోనెంట్స్ ఏవో ఐడెంటిఫై చేయడం వచ్చింది అనుకుంటున్నాను. వి విల్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. కంప్యూటర్, కంప్యూటర్, COMPUTER, కంప్యూటర్. కంప్యూటర్లో ఏంటంటే ఓ, యు, ఈ, ఈ 3 కూడా కంప్యూటర్. ఇక్కడ రాస్తాను చూడండి. COMPUTER, కంప్యూటర్. EUO, ఈ 3 కూడా మనకి ఇక్కడ ఓవెల్స్ అన్నమాట. ఇంకా హిప్పోపటమస్, హిప్పోపటమస్. హిప్పోపటమస్ అనేది ఒక జంతువు. దీంట్లో IOOAU ఇవన్నీ కూడా ఓవెల్సే. తర్వాత టూత్పేస్ట్, టూత్పేస్ట్ అంటే మనం తెల్లార పళ్ళు తోముకుంటాం కదా బ్రష్తో. అప్పుడు బ్రష్ మీద మనం ఏం వేసుకుంటాం? టూత్పేస్ట్ వేసుకుంటాం. ఆ టూత్పేస్ట్లో కూడా మనకి ఈ వర్డ్లో కూడా మనకి కొన్ని ఓవెల్స్ ఉన్నాయి. ఏంటవి? డబుల్ ఓ, 2 ఓలు ఇక్కడ ఉన్నాయి. A1, E1, ఇవన్నీ కూడా ఈ 4 కూడా ఓవెల్స్. మౌంటైన్, మౌంటైన్ అంటే పర్వతం. మౌంటైన్లో OUAI ఇవి కూడా ఈ 4 కూడా ఓవెల్స్ ఉన్నాయి. అలాగే మదర్, MOTHER, ఇందులో ఈ 2 కూడా ఓవెల్స్ అన్నమాట. ఈ ఓవెల్స్ తప్ప మిగిలిన వాటిలన్నింటినీ మనం ఏమంటున్నాం? కాన్సోనెంట్స్ అని అంటున్నాం. గుర్తుంచుకోవాలి. ఒక్కసారి మరొకసారి ఇది ఓవెల్స్ కాన్సోనెంట్స్ గురించి మీకు చెప్పేస్తాను క్లియర్గా. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మొత్తం 26 ఉన్నాయి. ఈ 26లో 5, ఈ 5ని మాత్రం మనం AEIOU అనే 5ని మనం ఓవెల్స్ అనే అంటాము. ఓవెల్స్ కాకుండా మిగిలిన అక్షరాలన్నిటికీ వాటన్నిటికీ 21కి ఒకటే పేరు. ఏమిటది? కాన్సోనెంట్స్. CONSONANTS కాన్సోనెంట్స్ అని అంటాం. అయితే ఇంగ్లీష్ వర్డ్స్లో ప్రతి వర్డ్లో కూడా ఇంచుమించుగా, అంటే అన్నీ కంపల్సరీ అని లేదు కానీ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ హ్యావ్ సమ్ ఓవెల్స్. అట్లీస్ట్ 1 ఓవెల్ అన్న ఉంటుందన్నమాట. ఇది మనము ఓవెల్స్ గురించి, కాన్సోనెంట్స్ గురించి గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే, ఇప్పుడు మనం మన సెకండ్ టాపిక్కి వెళ్తున్నాం. ఏంటది? యూజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్. మనం ఇంగ్లీష్ని జనరల్గా అంటే 4 స్టెప్స్ ఉన్నా మనం 2 స్టెప్స్ బాగా ఎక్కువగా వాడతాం. ఇంగ్లీష్ లెటర్స్లో 2 స్టెప్స్ మనం బాగా ఎక్కువగా వాడతాం. ఏంటవి? క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్ అంటే పెద్ద ABCD, అంటే సైజులో పెద్ద అని కాదు. క్యాపిటల్ లెటర్స్ అంటే బిగ్ లెటర్స్. వాటిని మనము బిగ్ లెటర్స్ అని అంటాము, క్యాపిటల్ లెటర్స్ అంటాము. అవి కాకుండా సెకండ్ స్టెప్ మనం రాస్తాము, దాన్ని మనము స్మాల్ లెటర్స్ అని అంటాం అన్నమాట. ఇంగ్లీష్ లెటర్స్
ఇంగ్లీష్ లెటర్స్ కెన్ బి రిటన్ ఇన్ 2 ఫార్మ్స్. మనము ఇంగ్లీష్ అక్షరాలని 2 విధాలుగా రాస్తూ ఉన్నాం. మీరు నోట్స్లో మీరు నోట్ డౌన్ చేసుకోవడం మంచిది. ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా నీట్గా రాసుకోవాలి. ఇంగ్లీష్ లెటర్స్ కెన్ బి రిటన్ ఇన్ 2 ఫార్మ్స్. ఏమిటవి? వాట్ ఆర్ దే? స్మాల్ లెటర్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్. స్మాల్ లెటర్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్. When we write words and sentences, we usually use small letters. మనము వర్డ్స్ సెంటెన్సెస్ రాసేటప్పుడు మామూలుగా సాధారణంగా అయితే మనం చిన్న అక్షరాలని వాడతాం, స్మాల్ లెటర్స్ని వాడతాం. బట్ ఇన్ సమ్ ప్లేసెస్ we use capital letters. కానీ కొన్ని స్పెసిఫిక్ సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన చోట్ల క్యాపిటల్ లెటర్స్ వాడతాం. we use capital letters in the following places. అయితే ఎక్కడ ఏ పర్టికులర్ ప్లేసెస్లో మనము వాడతాము క్యాపిటల్ లెటర్స్ అనేది మనకి సెకండ్ టాపిక్ ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో ఎక్కడ మనం వాడాలి, ఎక్కడ మనం వాడాలో ఒకసారి చూడండి. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ సెంటెన్సెస్. ఇవి మీకు 10 ఉన్నాయి. ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ వాడాలి అనే విషయాల్లో 10 అంశాలు ఉన్నాయి. ఈ 10 కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ సెంటెన్సెస్. సెంటెన్స్ అనగా వాక్యము. వాక్యము ప్రారంభంలో వాడతాం. క్యాపిటల్ లెటర్ ఎక్కడ వాడతాము? వాక్యం ప్రారంభంలో వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి. దట్ ఈస్ ఏ ఫ్లవర్. దట్ ఈస్ ఏ ఫ్లవర్. అది ఒక పువ్వు. ఇక్కడ టీ క్యాపిటల్ టీ రాశాను, చూసారా? క్యాపిటల్ టీ రాశాను. దట్ ఈస్, దట్ చూడండి, టీ క్యాపిటల్ లెటర్. ఇది స్మాల్ టీ. ఇది క్యాపిటల్ టీ. చూడండి, రెండింటికి డిఫరెన్స్ చూడండి, క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ. ఇక్కడ బిగినింగ్లో సెంటెన్స్ బిగినింగ్ కాబట్టి ఇక్కడ క్యాపిటల్ టీ రాశాను. దట్ ఈస్ ఏ ఫ్లవర్. కెన్ యూ డూ దట్? అది నువ్వు చేయగలవా? సి ఇక్కడ క్యాపిటల్ సి రాశాను. ప్లీజ్ షట్ ద డోర్. ఇది క్వశ్చను. కెన్ యూ డూ దట్ అనేది క్వశ్చన్. ప్లీజ్ షట్ ద డోర్ ఇది రిక్వెస్ట్ అనమాట. ఇక్కడ ప్లీజ్లో పి కూడా క్యాపిటల్ లెటర్ పెట్టాం మనం. ఇంకా సెకండ్ వన్ ఏంటంటే ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ లైన్ ఇన్ ఎ పోయం. పోయమ్స్ వస్తాయి. మీరు మా చిన్నప్పుడు మనం చదువుతుంటాం ట్వింకిల్ ట్వింకిల్, మీకు అందరికీ తెలిసిన పద్యం అని నేను ఆ పోయము చిన్న రైమ్ రాశాను. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. చిన్నప్పుడు మనం పాడతాం కదా, గుర్తొస్తుందా మీకు? ఎల్కేజీలో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై అని చిన్నప్పుడు నేర్చుకున్నారు. అయితే ఈ విధంగా పోయం లేదా రైమ్ వీటిలో స్టార్టింగ్లో వచ్చే లెటర్ కంపల్సరీగా మనకి క్యాపిటల్ లెటరు రావాలి. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ లైన్ ఇన్ ఎ పోయం. ప్రతి చూడండి, ఇక్కడ ట్వింకిల్లో ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇచ్చాము, ఇది స్మాల్ లెటర్. ఇవన్నీ కూడా స్మాల్ లెటర్సే. తర్వాత హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఇక్కడ హెచ్ క్యాపిటల్ హెచ్ రాయబడింది, చూసారు కదా. అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై. యూ ఇక్కడ క్యాపిటల్ యూ రాసాము చూడండి. లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై అంటే ఏంటంటే ఇక్కడ ఎల్లో క్యాపిటల్ ఎల్లో రాసాం. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ లైన్ ఇన్ ఎ పోయం. ప్రతి పోయంకి కూడా బిగినింగ్ లెటర్లో మనము ఏం రాయాలి? క్యాపిటల్ లెటర్ రాయాలి. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే టు బిగిన్ ద నేమ్స్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్, రివర్స్ అండ్ మౌంటైన్స్. టు బిగిన్ ద నేమ్స్ మీకు నెక్స్ట్ లెసన్లో చెప్తాను. నౌన్స్ ఉంటాయి. ఆ నౌన్స్ గురించి చెప్పినప్పుడు మీకు దీని గురించి కొంచెం ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం ఇది గుర్తుంచుకోండి. ఎలా అంటే ఏదైనా పీపుల్ మనుషులు యొక్క కానీ, స్థలాలు కానీ, రివర్స్ కానీ, మౌంటైన్స్ కానీ 4 ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్. ఏంటి? మనుషులు,
ప్లేసెస్, రివర్స్, మౌంటైన్స్. వీటిని మనం చెప్పినప్పుడు తప్పనిసరిగా వాటిని క్యాపిటల్ లెటర్స్లో మనం రాస్తాం. చూడండి, ఉదాహరణకి ఎగ్జాంపుల్స్ ఇక్కడ కొన్ని ఇచ్చాను. జాన్, JOHN, జాన్, ఇక్కడ J క్యాపిటల్ లెటర్ రాసాము. మోహన్, ఇక్కడ M కూడా క్యాపిటల్ లెటర్ రాసాము. రాణి, ఇక్కడ R క్యాపిటల్ లెటర్ రాసాము. మొహసిన్, ఇక్కడ M క్యాపిటల్ లెటర్ రాసాము. సోసన్, S ఇక్కడ క్యాపిటల్ లెటర్ రాసాము. చెన్నై, చూడండి ఈ 5 కూడా మనుషుల పేర్లు. జాన్, మోహన్, రాణి, మొహసిన్, సోసన్. దీస్ 5 ఆర్ నేమ్స్ ఆఫ్ పీపుల్. కేరళ, న్యూఢిల్లీ. చెన్నైలో C మనం క్యాపిటల్ లెటర్ ఇచ్చాము. కేరళలో K మనం క్యాపిటల్ లెటర్ ఇచ్చాము. న్యూఢిల్లీలో N క్యాపిటల్ లెటర్ ఇచ్చాము. ఈ 3 కూడా ప్లేసెస్. మౌంట్ ఎవరెస్ట్, ఇక్కడ M క్యాపిటల్ లెటర్లో ఉంది, అలాగే E కూడా క్యాపిటల్ లెటర్లో ఉంది. తెలుసు కదా మీకు, మౌంట్ ఎవరెస్ట్ అంటే ప్రపంచంలో అది ఎత్తైన శిఖరం. ఇది హిమాలయ పర్వతాల్లో ఉంది కదా. దీని ఎత్తు ఎంతో తెలుసా? మరి ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం కదా. 8,848 8,848 మీటర్స్. దీన్ని మొట్టమొదటిగా ఎక్కిన వారు, అధిరోహించిన వారు ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెన్సింగ్ నార్కే అసెండెడ్ ద మౌంట్ ఎవరెస్ట్ వెరీ ఫస్ట్. ఇది ప్రపంచంలో ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. దీన్ని మనం క్యాపిటల్ లెటర్స్లో రాసాం. అలాగే గోదావరి అండ్ గంగా. గోదావరి నది అంటాం తెలుగులో. ఇది దక్షిణ భారతదేశంలోనే పెద్ద నది. నాసిక్లో పుట్టింది. నాసిక్ త్రయాంబకం అని అంటాము. మహారాష్ట్ర మీదుగా మన తెలంగాణ ఈ రాష్ట్రాలన్నింటిలోంచి మన రాష్ట్రం వస్తుంది. మీరు బహుశా ఈ గోదావరి నది మీద బ్రిడ్జ్ మీద చూసా ఉంటారు రాజమండ్రిలో కదా. ట్రైన్లోంచి మీరు ఎన్నోసార్లు చూసా ఉంటారు. రివర్ గోదావరిలో చూడండి G నేను క్యాపిటల్ లెటర్ రాశాను. అలాగే గంగా. వాట్ ఈస్ గంగా? గంగా ఈజ్ ఏ బిగ్గెస్ట్ రివర్ ఇన్ ఇండియా. చాలా పెద్ద నది. మన ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో పుట్టిన జీవనది ఇది గంగా నది. రివర్ గ్యాంజెస్ అని అంటాము. ఈ విధంగా మనము పీపుల్, నేమ్స్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్, రివర్స్ అండ్ మౌంటైన్స్ వీటిలన్నిటికీ కూడా మనం బిగినింగ్లో క్యాపిటల్ లెటర్ వాడతాము, గుర్తుంచుకోండి. ఇంకా 4th వన్, టు బిగిన్ ద నేమ్స్ ఆఫ్ డేస్. మనకు వారాల పేర్లు ఉన్నాయి కదా. సండే నుంచి సాటర్డే వరకు నేమ్స్ ఆఫ్ వీక్స్ అని మనం చదువుకున్నాం. ఇది సండే, మండే, ట్యూస్డే, ఇవన్నీ మనం ఏది రాసినా, ఏ వారం పేరు రాసినా దాని బిగినింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ కంపల్సరీ మనం రాయాలి. మండే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ మండే ఇచ్చాను. ఇక్కడ M క్యాపిటల్ లెటరు. ఇక్కడ ట్యూస్డేలో T క్యాపిటల్ లెటర్ రాశాను. అలాగే ఫ్రైడేలో F కూడా క్యాపిటల్ లెటర్ ఉంది. ఇవి స్మాల్ లెటర్స్ రాయకూడదు మనం. అలాగే టు బిగిన్ ద నేమ్స్ ఆఫ్ మంత్స్. హౌ మెనీ మంత్స్ ఇన్ ఏ ఇయర్? దెర్ ఆర్ 12 months for a year. What are they? January to December. There are 12 months. ఈ 12 నెలలకి మొట్టమొదటి అక్షరం మాత్రము మనం క్యాపిటల్ లెటర్తో బిగిన్ చేయాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ వీటిలన్నిటికీ కూడా మనం క్యాపిటల్ లెటర్ స్టార్టింగ్లో పెట్టాలి. తర్వాత టు బిగిన్ ద నేమ్స్ ఆఫ్ బుక్స్, న్యూస్ పేపర్స్ అండ్ లాంగ్వేజెస్. మనము కొన్ని బుక్స్ ఉంటాయి. ప్రతి బుక్కి ఒక నేమ్ ఉంటుంది కదా. ప్రతి పుస్తకానికి కూడా ఒక టైటిల్, ఒక నేమ్ ఆఫ్ ద బుక్ అంటూ ఉంటుంది. ఆ బుక్ నేమ్ ఫస్ట్ లెటరు కంపల్సరీ మనం క్యాపిటల్ లెటర్ పెట్టాలి. అలాగే న్యూస్ పేపర్స్, ద హిందూ, ఈనాడు, సాక్షి,
డెక్కన్ క్రానికల్, ఇలాగా మనకి ఉన్న పేపర్స్ అన్నీ కూడా స్టార్టింగ్ లెటర్ మనకి క్యాపిటల్ లెటర్ ఉండాలి. అలాగే లాంగ్వేజెస్ అంటే భాషలు. మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. అయితే వాటిలో 22 భాషలు మాత్రం మనకి అధికారికంగా అవి మన రాజ్యాంగం ప్రకారం మన ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన భాషలు 22 ఉన్నాయి. ఈ భాషలన్నిటికీ కూడా మనము క్యాపిటల్ లెటర్ స్టార్టింగ్ లెటర్గా వాడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ అంటే తెలుసు మీకు, క్రైస్తవుల పవిత్ర మత గ్రంథం. ద రామాయణ ఇది హిందువుల పవిత్ర గ్రంథం. ద ఖురాన్ ఇది ముస్లిమ్స్ గ్రంథం, ఇది పవిత్ర గ్రంథము. వీటన్నిటికీ కూడా మనము చూసారా, ఖురాన్కి, రామాయణకి, బైబిల్కి ఇవన్నిటికీ కూడా క్యాపిటల్ లెటర్స్ వాడడం జరిగింది. స్టార్టింగ్ లెటర్ గుర్తుంచుకోవాలి. ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఇదేంటి, ఒక పేపర్ పేరు, ఒక న్యూస్ పేపర్ పేరు, ద టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కూడా మనం టైమ్స్లో టీ, ఇండియాలో ఐ, దీలో ఇక్కడ టీ, ఇవన్నీ కూడా మనం క్యాపిటల్ లెటర్స్ రాసుకున్నాం. అలాగే ఇంగ్లీష్, తెలుగు, దీస్ ఆర్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్ అండ్ తెలుగు దీస్ ఆర్ లాంగ్వేజెస్ కాబట్టి వీటికి కూడా క్యాపిటల్ లెటర్ పెట్టామన్నమాట. స్టార్టింగ్ వీటికి కూడా క్యాపిటల్ లెటర్ పెట్టడం జరిగింది. ఇంకా మనం ఇక 7th వన్, టు బిగిన్ ద నేమ్స్ ఆఫ్ రిలీజియన్స్. మన భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి. మనది లౌకిక రాజ్యం కాబట్టి ఎవరికి నచ్చిన మతం వాళ్ళు అనుసరించవచ్చు, ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజించవచ్చు. కాబట్టి మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి. మతాన్ని ఇంగ్లీష్లో మనం రిలీజియన్ అంటాం. అయితే ఈ రిలీజియన్స్ అన్నిటికీ కూడా స్టార్టింగ్ లెటర్ మనం క్యాపిటల్ లెటర్ పెట్టాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం ఇక్కడ హెచ్ క్యాపిటల్ లెటర్ పెట్టడం జరిగింది. క్రిస్టియానిటీ క్రైస్తవత్వము, క్రిస్టియానిటీ ఇక్కడ కూడా సి క్యాపిటల్ సి పెట్టడం జరిగింది. ఇస్లాం అంటే ముస్లిం మతం, ఇస్లాం మతం, దీనికి ఐ క్యాపిటల్ ఐ పెట్టడం జరిగింది. తర్వాత ఇంకా 8th వన్, టు బిగిన్ ద నేమ్స్ ఆఫ్ ఫెస్టివల్స్. మనం చాలా పండుగలు చేస్తూ ఉంటాం. మరి మనకి పండుగలు అంటే చాలా ఇష్టం కదా. ఎప్పుడే పండుగ వస్తుందా, దాంతోపాటు సెలవు వస్తుంది అని ఎదురు చూస్తుంటారు కదా పిల్లలు. ఎస్, అయితే మీ అందరికీ బాగా ఇష్టమైన పండుగ ఏంటి? నాకు తెలుసు, దీపావళి అని. అందుకే దివాళీని ముందుగా రాశాను మీకోసం. దీపావళిని మనం ఇంగ్లీష్లో దివాళీ అంటాం. దివాళీ DIWALI దివాళీలో డి క్యాపిటల్ లెటర్ రాశాను, చూసారు కదా. క్రిస్టియన్స్ అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా క్రిస్మస్ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. సి ఇక్కడ క్రిస్మస్లో సి క్యాపిటల్ లెటర్ పెట్టడం జరిగింది. చూడండి, ఈద్ అంటే పండుగ, ముస్లిమ్స్ ఇస్లాం మతం వాళ్ళు చేసుకునే పండుగని ఈద్ అని అంటాము. ఇక్కడ ఐ క్యాపిటల్ లెటర్ వాడటం జరిగింది. రంజాన్ RAMZAN రంజాన్లో 6 క్యాపిటల్ ఆర్ వాడాము, ఇక్కడ చూస్తున్నారు కదా. ఈస్టర్ అంటే ఏ పండుగ ఇది? జీసస్ క్రైస్ట్ రిసరెక్షన్ అయిన డేని ఈస్టర్ అని అంటారు. ఇది క్రిస్టియన్స్ చేసుకునే పండుగ. దీన్ని ఇదిగో ఈస్టర్లో ఈ క్యాపిటల్ లెటర్ మనం రాసుకున్నాం. అంటే మీరు బాగా గుర్తుంచుకోవాలి, రిలీజియన్స్కి, ఫెస్టివల్స్కి, లాంగ్వేజెస్కి ఇలాగ ఈ విధంగా అనేక సందర్భాల్లో మనం క్యాపిటల్ లెటర్ని బిగినింగ్ లెటర్గా వాడడం జరగాలి. ఇంకా 9th పాయింట్ ఏంటంటే టు బిగిన్ ద వర్డ్ గాడ్ అండ్ హిస్ వేరియస్ నేమ్స్. మనము దేవుడిని లేదా దేవుడు తాలూకా పేర్లని గురించి మనం మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు మనము క్యాపిటల్ లెటర్తో మనం స్టార్ట్ చేయాలి. గాడ్, జీసస్, లార్డ్ కృష్ణ, అల్లా, వీటిలన్నిటికీ కూడా చూడండి క్యాపిటల్ లెటర్లో మనం స్టార్టింగ్ లెటర్స్గా ఉపయోగించాం. ఇంకా 10th వన్ ఏంటంటే టు రైట్ షార్ట్ నేమ్స్ ఫార్మ్డ్ విత్ ద ఫస్ట్ లెటర్స్ ఆఫ్
వర్డ్స్. షార్ట్ నేమ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏఐఆర్ అంటే వాటిలో ఫుల్ ఫామ్స్ మనం మాటిమాటికి వాడము. ఫుల్ ఫామ్స్ మాటిమాటికి వాడకుండా పొడవైన పేర్లని మనం మాటిమాటికి ఉపయోగించకుండా షార్ట్ ఫామ్స్లో ఆ వర్డ్స్ తాలూకా మొదటి అక్షరాన్ని మాత్రమే మనం వాడి చిన్న ఎబ్రివేషన్లా తయారు చేస్తాం అన్నమాట. దాన్ని మనం ఈ ఏఐఆర్ వాటిని మనం క్యాపిటల్ లెటర్స్లో సూచిస్తాం. ఏఐఆర్ ఆల్ ఇండియా రేడియో అని అర్థం. ఆల్ ఇండియా రేడియో. ఇక్కడ ఆల్లో ఏ క్యాపిటల్ లెటర్ పెట్టాం, ఇండియాలో ఐ క్యాపిటల్ లెటర్ పెట్టాం, రేడియోలో ఆర్ క్యాపిటల్ లెటర్గా పెట్టాం. ఇంకా విఐపి ఫర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఇక్కడ మనం వెరీకి వి పెట్టాం, క్యాపిటల్ వి. ఇంపార్టెంట్కి ఐ క్యాపిటల్ ఐ పెట్టాం. పర్సన్ వ్యక్తి, ఈ పర్సన్కి మనం పి పెట్టాం, విఐపి. మనం చాలాసార్లు అంటాం ఆయన ఒక పెద్ద విఐపి అండి, ఒక విఐపి వచ్చారు ఈరోజు మా మీటింగ్కి, ఇలా అంటుంటాం విఐపి అని. అంటే దానికి మీనింగ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని. ఈ విధంగా మనం షార్ట్ నేమ్స్ ఫామ్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వాడతాము. ఇప్పుడు నేను మీకు 10 అంశాలు చెప్పాను, ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్ వాడాలో 10 అంశాలు చెప్పాను. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా రాసుకోవాలి నోట్స్లో. ఇవన్నీ మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే నేను చార్ట్ మీద రాసి తెచ్చాను, మీరు నోట్స్లో రాసి అవి మళ్ళీ నెక్స్ట్ లెసన్ మనం వీడియో అయ్యే వరకు మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి. అయితే ఇప్పుడు ఎక్సర్సైజెస్ మీకోసం రాశాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎక్సర్సైజెస్ ఏంటో చూడాలి, మీరే జవాబులు చెప్పాలి. రిపీట్ ఆఫ్టర్ మీ. రజత్ అండ్ శరత్ ఆర్ బ్రదర్స్. రజత్ అండ్ శరత్ ఆర్ బ్రదర్స్. ఇక్కడ క్యాపిటల్ లెటర్లు ఎక్కడ వాడతాం చెప్పండి. ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి, పర్సన్స్ నేమ్స్, నేమ్స్ ఆఫ్ పర్సన్స్. రజత్ శరత్ 2 కూడా మనుషుల వ్యక్తుల పేర్లు కాబట్టి ఈ 2 స్టార్టింగ్ లెటర్ మనము క్యాపిటల్ ఆర్ పెట్టాలి, ఇక్కడ క్యాపిటల్ ఎస్ పెట్టాలి. మీరు ఎక్సర్సైజ్ చేస్తారని నేను మామూలుగా నేను రాంగ్గానే రాశాను, ఎందుకంటే మీరు చేయవలసినవి కాబట్టి ఇక్కడ నేను ఆన్సర్స్ రాయలేదు, మీరు ఆన్సర్స్ రాయాలి. ఇది ఎక్సర్సైజ్ మీకు, దిస్ ఈజ్ గివెన్ ఎక్సర్సైజ్ ఓన్లీ. యూ హ్యావ్ టు కరెక్ట్ అండ్ రైట్. సెకండ్ వన్, న్యూఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ న్యూఢిల్లీలో ఎన్ క్యాపిటల్ లెటర్ పెట్టాలి, ఢిల్లీలో డి క్యాపిటల్ లెటర్ పెట్టాలి, ఇండియాలో ఐ క్యాపిటల్ లెటర్ పెట్టాలి. ఎందుకు? ప్లేసెస్కి మనము క్యాపిటల్ లెటర్స్ వాడాలి కాబట్టి నేమ్స్ ఆఫ్ ప్లేసెస్కి స్టార్టింగ్ లెటర్ మనం క్యాపిటల్ లెటర్ పెట్టాలి, గుర్తుంది కదా. ఇంకా జవహర్లాల్ నెహ్రూ రోట్ డిస్కవరీ ఆఫ్ ఇండియా. జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ చూడండి, జే స్మాల్ జే వచ్చింది, ఎన్ స్మాల్ ఎన్ వచ్చింది. తర్వాత డిస్కవరీ ఆఫ్ ఇండియా అంటే ఏంటనుకున్నారు? ఇది ఒక నేమ్ ఆఫ్ ఎ బుక్. నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు రాసిన పుస్తకం పేరు ఇది, డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఇక్కడ నేమ్ ఆఫ్ ద బుక్ రాసేటప్పుడు మనము ఇందాక చెప్పుకున్నాం ఏమని, క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి అని. కానీ ఇక్కడ స్మాల్ లెటర్స్తో ఉన్నాయి. మీరు ఇవి కరెక్ట్ చేసి మళ్ళీ సెంటెన్స్ని రీరైట్ చేయండి. ఎవరు జవహర్లాల్ నెహ్రూ అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది గ్రంథాన్ని ఆయన రాశారు. ద గంగా అండ్ ద యమున ఫ్లో ఫ్రమ్ ద హిమాలయాస్. గంగా యమున అంటే ఇవి దీస్ ఆర్ రివర్స్, నదులు. ఇవి నదులు. గంగా, ఇక్కడ గంగాలో జే స్మాల్ జీ ఉంది, ఇది మీరు కరెక్షన్ చేసి మళ్ళీ తిరిగి రాయాలి. యమునాలో చూడండి వై, ఎందుకంటే రివర్స్ నేమ్స్ మనం ఎలా రాయాలి, క్యాపిటల్ లెటర్తో బిగిన్ చేయాలి. ఫ్లో ఫ్రమ్ ద హిమాలయాస్, పర్వతాల పేర్లు, పర్వతం పేరు ఇది. హిమాలయాస్ మన దేశంలో ఉన్నటువంటి పర్వతాలు, మంచు పర్వతాలు. ఇక్కడ హిమాలయాస్లో హెచ్, క్యాపిటల్ హెచ్ పెట్టి మీరు మళ్ళీ తిరిగి రాయండి. ఫిఫ్త్ వన్, ద స్కూల్స్ రీఓపెన్స్ ఆన్ మండే ద 12th of June.
ఇందాక మనం నేర్చుకున్నాం ఏంటంటే ఏ డేకైనా సండే టు సాటర్డే ఏ డేకైనా, అలాగే జనవరి టు డిసెంబర్ ఏ మంత్కైనా మనం క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలి అని నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ మండే స్మాల్ లెటర్ వచ్చింది, జూన్కి కూడా స్మాల్ లెటర్ వచ్చింది. ఇవి మీరు కరెక్షన్ చేసి మళ్ళీ తిరిగి ఈ సెంటెన్స్ అంతా రీరైట్ చేయండి. ఏప్రిల్ అండ్ మే ఆర్ హాట్ మంత్స్. ఏప్రిల్ అండ్ మే ఆర్ హాట్ మంత్స్. ఏప్రిల్ మరియు మే నెలలో మనకి చాలా వేసవి ఎక్కువగా ఉంటుంది కదా. ఇక్కడ ఏప్రిల్లో మంత్స్ ఆఫ్ నేమ్స్ కదా, ఏప్రిల్ మే నేమ్స్ ఆఫ్ మంత్స్. కాబట్టి వీటికి మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏప్రిల్లో ఏ క్యాపిటల్ లెటర్ పెట్టాలి, మేలో క్యాపిటల్ ఎం పెట్టవలసింది. సాటర్డే అండ్ సండే ఆర్ హాలిడేస్. సాటర్డే అండ్ సండే ఇక్కడ ఈ రెండు కూడా డేస్ నేమ్స్ కాబట్టి వీటిని మనము క్యాపిటల్ లెటర్స్లో సూచించాలి. ఇది సాటర్డేలో ఎస్ క్యాపిటల్ లెటర్ పెట్టండి, సండేలో ఎస్ పెట్టండి, తిరిగి రాయండి. జీసస్ క్రైస్ట్ వాజ్ బార్న్ ఇన్ బెత్లెహేమ్. యేసుక్రీస్తు బెత్లెహేమ్ అనే ఊరిలో పుట్టారు. జీసస్ క్రైస్ట్ ఇక్కడ ఇది మనిషి పేరు లేదా దేవుడి పేరు కాబట్టి ఇక్కడ జే క్యాపిటల్ జే ఉండాలి, సి క్యాపిటల్ సి ఉండాలి. అలాగే బెత్లెహేమ్ అనేది నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, ఇది ఒక ఊరి పేరు కాబట్టి ఇక్కడ స్మాల్ బి బదులు ఇక్కడ మనము క్యాపిటల్ బి పెడతాం. బెత్లెహేమ్లో బి క్యాపిటల్ లెటర్ ఉండాలి. కరెక్ట్ ద సెంటెన్స్ అండ్ రీరైట్ ఇట్. హిందూస్, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ లివ్ టుగెదర్ ఇన్ కేరళ. కేరళలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసిమెలిసి జీవిస్తారట. మన దేశంలో మనం కలిసిమెలిసి జీవిస్తున్నాం. అయితే ఇక్కడ హిందూస్లో హెచ్ స్మాల్ లెటర్ పెట్టారు, ముస్లిమ్స్లో ఎం స్మాల్ లెటర్ ఉంది, క్రిస్టియన్స్లో సి స్మాల్ లెటర్ ఉంది. ఇవి మనము క్యాపిటల్ లెటర్స్లో పెట్టి తిరిగి రాయాలి. ఇండియా అండ్ జపాన్ ఆర్ ఇన్ ఏషియా. ఇండియా, జపాన్ అనేవి దేశాలు. ఏషియా అనేది మన కాంటినెంట్ నేమ్, మన ఖండం, మనం ఆసియా ఖండంలో ఉన్నాము కాబట్టి ఐ-జే ఈ రెండు కూడా క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి. అలాగే ఏషియాలో ఏ కూడా క్యాపిటల్ ఏ పెట్టి తిరిగి రాయండి. We met Tom at the Hyderabad airport. ఇక్కడ టామ్ అనేది వ్యక్తి పేరు, నేమ్ ఆఫ్ ఎ పర్సన్ కాబట్టి ఇక్కడ టీ క్యాపిటల్ టీ ఉండాలి. We have to write capital T here because Tom is the name of a person. Hyderabad is the name of a place. So we have to write capital letter to start to write Hyderabad. H ఇక్కడ క్యాపిటల్ హెచ్ పెట్టవలసి ఉంది. మిస్సెస్ రెడ్డి ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్. హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్? మిస్సెస్ రెడ్డి. ఇక్కడ ఎం ఇక్కడ క్యాపిటల్ ఎం పెట్టాలి, రెడ్డిలో ఆర్ కూడా క్యాపిటల్ ఆర్ పెట్టాలి. ఇంగ్లీష్లో ఇది లాంగ్వేజ్ కదా, లాంగ్వేజ్ నేమ్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లాంగ్వేజెస్ అన్నీ కూడా మనం క్యాపిటల్ లెటర్తో సూచించాలని. ఇంగ్లీష్లో ఈ కూడా మనం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తాం. అలాగే టీచర్ని మనం ఇది కూడా క్యాపిటల్ లెటర్తో మనం సూచిస్తాం అన్నమాట. మిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి రైట్స్ పోయమ్స్ ఇన్ హిందీ. మిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి ఎవరు? డూ యూ నో హిమ్? హూ ఇస్ హీ? He is the 10th Prime Minister of India. 10th Prime Minister of India. He belongs to BJP party and he ruled 6 years as Prime Minister. అటల్ బిహారీ వాజ్పేయి గారు మన 10వ ప్రధానమంత్రి. ఆయన సాహిత్య ప్రియులు, బాగా సాహిత్యం అంటే ఆయనకు చాలా ఇష్టం. చదివేవాళ్ళు, చదవడమే కాకుండా రాసేవాళ్ళు. హీ ఈజ్ ఎ రైటర్ ఆల్సో. నాట్ ఓన్లీ రీడర్ బట్ ఆల్సో హీ ఈజ్ ఎ గ్రేట్ రైటర్. ఆయన ఎన్నో పోయిమ్స్ రాశారు కూడా. అయితే ఇక్కడ మనం మిస్టర్లో ఎం క్యాపిటల్ లెటర్ పెట్టాలి. అటల్ బిహారీ వాజ్పేయి ఇవన్నీ కూడా మనము పేరులో
ఇక్కడ అటల్ ఏ క్యాపిటల్ లెటర్ పెట్టాలి, బిహారీ బి క్యాపిటల్ లెటర్ పెట్టాలి, వాజ్పేయి వి క్యాపిటల్ బి పెట్టాలన్నమాట. ఇన్ హిందీ ఆయన హిందీ భాషలో రాశారు. ఇక్కడ భాషకి మనము లాంగ్వేజ్ వచ్చినప్పుడు లాంగ్వేజ్కి మనం ఖచ్చితంగా మనం క్యాపిటల్ హెచ్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ హెచ్ మార్చి మరలా తిరిగి సెంటెన్స్ అంతా రాయండి. సచిన్ టెండూల్కర్ ఈజ్ ఫ్రమ్ ముంబై. యు నో సచిన్ టెండూల్కర్? ఎస్, మనందరికీ మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే అందరూ క్రికెటర్సే కదా. సెలవు వస్తే మనం పుస్తకాలు పాడేసి బ్యాటు బాల్ తీసుకొని టెండూల్కర్లమై అయిపోతుంటాం కదా. అయితే ఆయనది ముంబై అట. ముంబై నగరానికి చెందిన వ్యక్తి ఆయన. కాబట్టి ఇక్కడ సచిన్ టెండూల్కర్ ఎస్ క్యాపిటల్ ఎస్ పెట్టండి, క్యాపిటల్ టీ పెట్టండి. అలాగే ముంబై అది నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ కదా. కాబట్టి ముంబైని కూడా ఇక్కడ మనం క్యాపిటల్ ఎంతో సూచించాలి. ఓకే, అండర్స్టాండ్? లాస్ట్ వన్, ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఐ రీడ్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవ్రీ డే. టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది ఇందాక మనకు వచ్చింది ఎగ్జాంపుల్లో. ఏంటని చెప్పాను? ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద న్యూస్ పేపర్ అని చెప్పాను. మనం న్యూస్ పేపర్ నేమ్స్ అన్నీ కూడా అది కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలని విషయం మీకు అర్థమైంది, ఇందాక చెప్పాను. కాబట్టి ఇక్కడ ఐ ఇక్కడ చాలా స్మాల్ టీ రాశారు కదా. ఐ రీడ్ సెంటెన్స్ బిగినింగ్లో మనము క్యాపిటల్ లెటర్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఐ పెట్టండి. తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా, ద టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది వార్తాపత్రిక పేరు. కాబట్టి ఇక్కడ కూడా మనము టీ ఇక్కడ క్యాపిటల్ టీ, ఇక్కడ టీ క్యాపిటల్ టీ పెట్టాలి. ఇండియాలో ఐ ఎప్పుడు మనం క్యాపిటల్ అయ్యే రాయాలి. ఈ విధంగా ఈ 15 సెంటెన్సెస్ ఇచ్చాను మీకు ఎక్సర్సైజు. ఇవన్నీ కూడా మీరు తిరిగి రాయండి. మీకు పూర్తిగా ఈ క్యాపిటల్ లెటర్స్ గురించి పూర్తి అవగాహన వస్తుందన్నమాట. అయితే ఒక్కసారి షార్ట్ చేసి ఈరోజు కంటెంట్ ఏంటి, ఏమి నేర్చుకున్నాము అనేది ఒక్కసారి షార్ట్గా ఒకసారి చెప్తాను. ఏంటంటే ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? వోవెల్స్, కాన్సనెంట్స్ గురించి నేర్చుకున్నాం. ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉంటాయి. అందులో 5 అక్షరాలను మనం ఏఈ ఐఓయు అక్షరాలను మనం వోవెల్స్ అని అంటాము. ఈ వోవెల్స్ మినహాయించి మిగిలిన 21 కూడా మనం కాన్సనెంట్స్ అని పిలుస్తామని నేర్చుకున్నాం. కొన్ని పదాలు మీరు తయారు చేసుకొని అందులో కొన్ని వర్డ్స్ని తీసుకొని ఇప్పుడు మీ ఇంట్లో చుట్టూ టేబుల్, చైర్, కంప్యూటర్, స్లిప్పర్స్, కీ, లాక్, విండో, ఫ్యాన్ ఇలా కొన్ని లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ అవుట్ సమ్ వర్డ్స్ అరౌండ్ యూ అండ్ ఐడెంటిఫై ద వోవెల్స్ ఫ్రమ్ దోస్ వర్డ్స్. ఇది హోంవర్క్గా మీకు ఇస్తున్నాను. వోవెల్స్ కాన్సనెంట్స్ నుంచి. అలాగే ఇంకా యూజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, ఎక్కడెక్కడ మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తామో మీకు 10 పాయింట్స్ చెప్పాను. ఆ 10 పాయింట్స్ కూడా మీరు ఎక్కించుకున్నారు అనుకుంటున్నాను. ఒక నోట్స్ జాగ్రత్తగా మనం కీపప్ చేయాలి. ఎందుకంటే ఏ రోజు లెసన్ ఆ రోజు మనం వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ లెసన్కి మనకు క్లారిటీ ఉండదు. మళ్ళీ నేను చెప్పినప్పుడు మీరు అర్థం కాదు సరిగ్గా. కాబట్టి ఏ రోజు కంటెంట్ ఆ రోజు పూర్తి క్లారిటీ వచ్చే వరకు దాని మీద ఉన్న ఎక్సర్సైజులు చేయండి, వాటి ఎగ్జాంపుల్స్ని చదవండి. అలాగే మీరు కొన్ని ప్రాక్టీస్ చేయండి, కొన్ని సొంతగా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. వారల్ ప్రాక్టీస్ అండ్ రిటన్ ప్రాక్టీస్ చేయండి. ఓకే గైస్, చిల్డ్రన్, చాలా సంతోషం. ఐ హోప్ యు ఆర్ ఎంజాయ్ టు లిసన్ దిస్ లెసన్. Now I have to give you some homework. ప్రతిరోజు కూడా నేనేమనుకుంటున్నానంటే ఒక 5 స్మార్ట్ వర్డ్స్ మీకు నేర్పించాలని అనుకొని ప్రిపేర్ అయ్యి వచ్చాను. 5 స్మార్ట్ వర్డ్స్ అవేంటో చూద్దాం. ఈరోజు మీకోసం ఒక న్యూ వర్డ్స్ అనుకోండి, స్మార్ట్ వర్డ్స్ అన్నా న్యూ వర్డ్స్ అన్నా పర్వాలేదు. బట్ ఇవేవి మీకు న్యూ వర్డ్స్ కావు కాబట్టి స్మార్ట్ వర్డ్స్ అనడమే మంచిది. ఈ స్మార్ట్ వర్డ్స్ని రాస్తాను, చూడండి, ఎక్కించుకోండి. మీరు నోట్స్లో ఎక్కించుకొని ఇవి వారల్ ప్రాక్టీస్ చేయాలి. ఇది
ఓరల్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ కాంపిటెన్సీస్లో లిజనింగ్ అండ్ స్పీకింగ్, రీడింగ్ అండ్ రెస్పాండింగ్. రీడింగ్ కోసము ఇవి ఇస్తున్నాను అనమాట. రీడింగ్ అండ్ రెస్పాండింగ్ ఎంతవరకు మీరు లిజనింగ్ అనే స్కిల్ ఎంత వరకు ఉపయోగించారు. అలాగే నాకు అనుకుని చెప్పారు కాబట్టి స్పీకింగ్ స్కిల్ కూడా మీకు కొంతవరకు డెవలప్ అయింది. అలాగే ఇప్పుడు రీడింగ్ స్కిల్స్ కోసం నేను కొన్ని ఎక్సర్సైజెస్ మీకు ఇస్తున్నాను. ప్లీజ్ నోట్ దిస్. ఫస్ట్ వన్ ఈజ్ విజిబుల్. VISIBLE అంటే ఇవి మీనింగ్స్ ఇస్తున్నాను. విజిబుల్ అనేది దానికి మీనింగ్ ఏంటంటే దట్ విచ్ కెన్ బి సీన్. విజిబుల్ అంటే మనము చూడగలిగినది అని అర్థం. మనకి కనిపిస్తూ ఉంది అనే దానికి ఇంగ్లీష్లో మనము విజిబుల్ అని అంటుంటాం అన్నమాట. ఇంకా సెకండ్ వన్ ఈజ్ ఆర్ఫన్. ఆర్ఫన్ ORPHAN. ఆర్ఫన్ అంటే తెలుగులో చెప్పాలంటే అనాథ అని అంటాం. ఏ చైల్డ్ వితౌట్ పేరెంట్స్. ఏ చైల్డ్ వితౌట్ పేరెంట్స్. తల్లి తండ్రి లేని పిల్లలు కొంతమంది ఉంటారు. ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు వాళ్ళు తల్లిని తండ్రిని కోల్పోతారు. అలాంటి వాళ్ళని ఆర్ఫన్స్ అని అంటాం. ORPHAN ఆర్ఫన్ అంటే ఏ చైల్డ్ వితౌట్ పేరెంట్స్. ఆడియన్స్. థర్డ్ వన్ ఇస్ ఆడియన్స్. AUDIENCA. The assembly of hearers. వినేవాళ్ళు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చుంటారు కదా. ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా సమావేశం జరిగినప్పుడు దాన్ని ఆడియన్స్ అని అంటారు. శ్రోతలు అంటాం తెలుగులో మనం. వీళ్ళని శ్రోతలు అని అంటాం. వినేవారు. ద అసెంబ్లీ ఆఫ్ హెయిరర్స్. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే సెంచురీ. ఇది మీకు తెలిసిన వర్డ్ అనుకుంటున్నాను. సెంచురీ అంటే తెలుగులో అయితే శతకము అంటాం కదా. శతకము. 100 years. అలాగే ఈ సెంచురీని మీరు ఎక్కువగా ఎక్కడ విని ఉంటారు? క్రికెట్ ఆడేటప్పుడు సెంచురీ కొట్టాడు అంటారు. 100 పరుగులు అవగానే 100 runsకి మనం సెంచురీ చేసాడు అంటాం కదా. సెంచురీ అంటే 100 అని అర్థం. ఇక్కడ సెంచురీ అంటే 100 సంవత్సరాలని అర్థం. 100 years. Last one is eligible. Eligible means యోగ్యుడు, యోగ్యత కలిగిన అని తెలుగులో మనం అంటాము. One who fit to be chosen. One who fit to be chosen. Chosen అంటే ఎన్నుకొనబడిన. Please read after me. Visible means that which can be seen. Orphan. A child without parents. Audience.
The assembly of hearers. The assembly of hearers. Century. Century. 100 years. 100 years. Eligible. One who fit to be chosen. One who fit to be chosen. Dear children, you have to read and get by heart these 5 smart words and their meanings. Please you get by heart. అయితే ఇంకా హోంవర్క్లో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, మరి మీరు చాలా హాలిడేస్ వచ్చాయి, ఏం చేస్తున్నారు ఇంట్లో నాకు తెలీదు. టీవీలకు అతుక్కుపోతున్నారా? రోజంతా సినిమాలు, సీరియల్స్, కార్టూన్స్, మూవీస్ ఇవేనా? కానీ యూ హ్యావ్ టు డెవలప్ అవర్ అకాడమిక్ స్కిల్స్ ఆల్సో. Beside of academic skills, we have to improve and develop our co-curricular activities also. What are the co-curricular activities? Drawing pictures, listening stories, reading some story books like that. Your favorite books, reading also one of the co-curricular activity. And gardening means మొక్కలు అవి పెంచడం. మీరు పెంచకపోయినా కనీసం మీ పేరెంట్స్ పెంచిన వాటికి నీరు పోయడం, మొక్కల పట్ల శ్రద్ధ కలిగి ఉండడం, ఇదంతా కూడా ఆల్ దీస్ ఆర్ కాల్డ్ గార్డెన్ వర్క్. ఇదంతా గార్డెన్ వర్క్ అని అంటాము, తోట పని. ఇంకా ప్లేయింగ్. ఎస్, మనము ఆటలాడుకోవాలి. అయితే ఇప్పుడు లాక్డౌన్ సందర్భంగా రోడ్డు మీద గ్రౌండ్లో ఆడే ఛాన్స్ లేదు, కానీ ఇంట్లోనే చిన్న స్కిప్పింగ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. అంటే గేమ్స్ అంటే ఆటలు, స్పోర్ట్స్ చిన్న ఆటలు. అంటే క్యారమ్ బోర్డ్ అని ఇంట్లో కూర్చొని ఆడుకోగలిగిన చిన్న ఆటలు ఇవి ఆడండి. అలాగే మరి స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోండి. ఎక్కువ మనకి ఏది ఇంట్రెస్టో దాంట్లో మనం నైపుణ్యం సాధించాలి. రోజు అదే పని మనము. ఇప్పుడు మీకు మంచి వాయిస్ ఉందనుకోండి, సింగింగ్ ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. మీకోసం నేను ఒక బొమ్మ గీసి తెచ్చాను. బాగుందా? బాగాలేదా? బాగుందా? సరే, ఇది ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ మీరు మాత్రం చాలా చక్కగా గీయాలి, కలర్స్ వేయాలి. ఇది మీకు హోంవర్క్. ఈ హోంవర్క్ చేసి మార్నింగ్ మీ ఎల్డర్స్కి, మీ ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చూపించండి. అయితే ఇది జస్ట్ డ్రా చేయడమే కాకుండా దీనికి సంబంధించి 10 sentences ఫ్రేమ్ చేయాలి. మీరు పిక్చర్ చూస్తున్నారు కదా, వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ఎ సీనరీ. ఇదొక దృశ్యం. ఇక్కడ వాట్ కెన్ యూ సీ ఇన్ దిస్ పిక్చర్? ఎస్, ఇట్ ఈస్ ఎ నైస్ మార్నింగ్ time. The sun is rising, birds are flying, sky is blue, 2 mountains are there, small plants at the foot of mountains. There are some small plants. There is a river. There is a river also. River is full of water. Water is flowing here and there through the river. We can see a tree also behind the hill. A tree also behind the hill. The tree is full of fruits. Yes, these red color items are fruits. ఇలా ఈ విధంగా మీరు 10 to 5 words, 10 నుంచి ఒక 5 మాటలు రాయండి. 10 రాయలేకపోయారా? ఒక కనీసం 8 రాయండి, లేదంటే 5 రాయండి. 5 కంటే తక్కువ ఎవరు రాయొద్దు. నేనే ఇప్పుడు చాలా మాటలు చెప్పాను. ఇట్ ఈస్ వెరీ నైస్, ఇట్ ఈస్ ఎ నైస్ మార్నింగ్, ఇలా చాలా రాయొచ్చు ఈ పిక్చర్ వల్ల. కాబట్టి బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్, దెర్ ఆర్ 3 birds. Birds are flying in the sky. Birds have 2 wings. A bird has 2 wings. ఇలా మనము
చాలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. ఈ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. వీలైతే మీ ఒపీనియన్, మీ రెస్పాన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. ఫ్రెండ్స్, మై డియర్ చిల్డ్రన్, సబ్స్క్రైబ్. ఎందుకంటే డైలీ ఇలా మీరు వింటుంటే ఖచ్చితంగా ఈ సెలవుల్లో మీకు ఇంగ్లీష్ మీద మంచి పట్టు సాధించగలిగేటట్టు చేయడము అది నా బాధ్యత. సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు ఫాలో మీరు అవ్వగలిగితే, మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరణత టీచర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. We will meet again. Thank you, children.